పందె పోటీలకు సంబంధించి ఎడ్ల పందాలు అనేటటువంటివి పెద్ద ఎత్తున కూడా క్రేజ్ ఉన్నటువంటిది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఎడ్ల పందాలకు పెద్ద ఎత్తున గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా పల్నాడుకు సంబంధించినటువంటి నాదెండ్ల గ్రామంలో ఎడ్ల పందాలకు సంబంధించి, అలాగే ఎడ్ల అందాల పోటీలకు సంబంధించి పశు పోషకులు ఎంతో ఉత్సాహంగా కూడా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతము ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి నాదెండ్ల గ్రామంలో ఉన్నామో, మనం ఇక్కడ చూసినట్లయితే సుందరంగా ఉన్నటువంటి ఏదైతే పాల దంతాల ఎద్దు అనేటటువంటిది ఇక్కడ అందరినీ ఆకర్షిస్తుంది. ఇది పందె పోటీలకు వెళ్ళి విజయం సాధించాలనేటటువంటి ఆకాంక్ష ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరిలోనూ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఇది కేవలం 25 నెలల వయసు కూడా నిండనటువంటి ఎద్దు. ఈ యొక్క ఎద్దుకు సంబంధించి కొలతలు అయితే మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ స్థాయిలో దీన్ని పశు పోషణ చేయటం అనేటటువంటిది కూడా అందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఈ పాల పళ్ళ ఎద్దు అనేటటువంటిది ఇక్కడ అన్నీ కూడా కొలతలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడే చేస్తున్నటువంటిది. త్వరలో జరగనున్నటువంటి ఏదైతే ఈ యొక్క పోటీలకు సంబంధించి బ్యూటీ కాంపిటీషన్స్ కానివ్వండి, అలాగే బండ లాగుడు పందాలకు సంబంధించి కానివ్వండి, ఈ యొక్క ఎద్దును తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము ఈ గ్రామానికి చెందినటువంటి నల్లమోతు వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా ఈ యొక్క పశువుల ఎడ్ల మీద ఉన్నటువంటి ఆసక్తితో దాన్ని మేపి ఏదైతే పోటీలకు సంసిద్ధత చేసినటువంటి పరిస్థితి. గతంలో కొన్ని ఎడ్లను మేపి పందాలకు పంపించి విజయం సాధించిన పరిస్థితి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కానివ్వండి, పక్క రాష్ట్రాల్లో కానివ్వండి, ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినప్పటికీ కూడా నల్లమోతు వేణుగోపాల్ పేరు వినిపిస్తుంది. అంటే కనుక కామన్ గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి నాదెండ్ల గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క నాదెండ్ల గ్రామవాసి అయినటువంటి నల్లమోతు వేణుగోపాల్ ఎద్దు అనేటటువంటిది పందాలకు సిద్ధంగా ఉన్నటువంటిది అందరూ గుర్తించినటువంటి విషయం. ప్రస్తుతం మనతో నల్లమోతు వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీకు ఈ ఎడ్ల పందాలకు ఎద్దుల్ని తయారు చేయటం అనేటటువంటి ఆసక్తి ఎలా కలిగింది? గతంలో మా ఊర్లో అనేక జతల ఎడ్లు ఉండేయండి. మాదంతా వ్యవసాయ ప్రాంతం, ఇది మెట్ట ప్రాంతం. మాకు పత్తి, మిరప ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. ఊర్లో గతంలో అంటే 1990స్లో అనేక జతల ఎద్దులు ఉండేవి. అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. చదువుకోవటం, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంతా ఎడ్లతో గడిపే టైం వచ్చింది. పెద్దలతో కూర్చొని అసలు ఏంటి వాటి లక్షణాలు ఏంటి ఇవన్నీ అందరితో నేర్చుకునేవాడిని పెద్దవాళ్ళ దగ్గర. అట్లా నేర్చుకుంటా ఫిల్టర్ చేసుకుంటా వాటి క్యారెక్టర్స్ ఏంటి, తర్వాత అనేక రకాల షోలు చూడటం జరిగింది. వాటిలో ఏ రకంగా చేస్తున్నారు ఏంటి అనేది చూసేసి ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలండి. ఇప్పుడు దగ్గర దగ్గర 50 సర్టిఫికేట్లు వచ్చినాయి ఉన్నాయండి నాకు. నేను 3 బుల్స్ గవర్నమెంట్కి సెమిన బ్యాంక్ ఇవ్వటం జరిగింది ప్రస్తుతానికి. అట్లాగే అనేక ఫస్ట్ ప్రైజులు ఇట్లాంటి అందాల పోటీల్లో కానీ, గతంలో పొళ్ళైన పాల దూడల పందాల్లో కానీ, ఆరుపళ్ళలో కానీ అనేక బండ పందాల్లో కూడా పాల్గొనడం, బహుమతులు పొందడం జరిగిందండి. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని కాంపిటీషన్స్లో మీరు పాల్గొనడం జరిగింది? కాంపిటీషన్స్ అంటే అందాల పోటీలు వచ్చేసరికి దగ్గర దగ్గర 30-40 అందాల పోటీలు పాల్గొన్నామండి. ఈ బండ పందాలు అయితే 6 పళ్ళల్లో ఒక 10 పందాలు ఆడామండి. అప్పట్లో పళ్ళు అయిన దూడలో 2007లో మొత్తం 13 పోటీల్లో పాల్గొనడం జరిగిందండి. 12 ఫస్ట్లో ఒక సెకండ్ రావడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు సిద్ధం చేసినటువంటి ఈ ఎద్దుకు సంబంధించి దీనికి క్యారెక్టర్స్, క్వాలిటీస్ ఏంటి? దీనికి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయనే కొన్నామండి. ఇది దీని తండ్రి లాంఫామ్కి సంబంధించిన 606 అనే సెమన్ తెచ్చి వేశారండి. ఇక్కడ తిక్కిరెడ్డిపాలెంలో చెన్నుపాటి శాషి గారు అనేదండి కోల్డ్ స్టోరేజ్లో పెంచారు దీన్ని. మా దగ్గర ఒక మంచి గిత్త ఉంది, దాని జతకి మంచిది చూసే తరుణంలో ఇది మాకు కనిపించింది. తర్వాత ఇది మేము మొన్న రీసెంట్గా 2,45,000 కొనడం జరిగిందండి. ఇది హైట్ అది బాగుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచ రికార్డ్ మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని ఇప్పటివరకు ఏది లేదని మేము రికార్డ్స్కి పెట్టడం కూడా జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం దీనికి ఆహారపు అలవాట్లు మెను ఎలా ఉంటుందంట? దీనికి సాధారణంగా మామూలుగా సహజ సిద్ధ పద్ధతిలో ఏమైతే పెడతారో మేము అట్లాగే పెడుతున్నామండి. 2 కేజీలు ఉలవలు పెడుతున్నామండి ఉదయం, సాయంత్రం. మధ్యాహ్నం 1 కేజీ పిండి జావ కాసి రాగి జావ పెడతామండి. అంతే, అంతకు మించి మేమేం పెట్టమండి. ఓన్లీ వరిగడ్డే వేస్తున్నామండి, అంతకు మించి ఏం లేదు. ఓకే, దీనికి ఇప్పుడు బ్యూటీ కాంటెస్ట్కి పంపించడానికి కానివ్వండి, అలాగే బండలాగుడికి సంబంధించి కానివ్వండి పంపించేటటువంటి పరిస్థితి. ఇంత చక్కగా పెంచినటువంటి దానికి పేరు ఎలా ముద్దుగా ఎలా పిలుచుకుంటారు? అది మనకి అభిప్రాయాలను బట్టి ఉంటుందండి. మనకి ఆ టైంకి ఏ పేరు పెట్టాలని, ఇప్పుడు అఖండ సినిమా ఫామ్లో ఉంది కాబట్టి అఖండాన్ని పెట్టాం. అఖండాకి మరో పేరు ఆపోజిట్గా ఉండాలి కాబట్టి ప్రచండ అని దీనికి పేరు పెట్టడం జరిగిందండి.
ఓకే. ఇప్పుడు మీ ఈ గ్రామం నుంచి తయారు చేసి ఏదైతే పోటీల్లో గెలుపొందే విధంగా పుష్టిగా, బలిష్టంగా తయారు చేసి ఆరోగ్యవంతంగా తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క గెలుపుకు సంబంధించి మీలో ఎలాంటి ఆకాంక్ష ఉంది? గెలుపు మనం వాటికి తర్ఫీదు ఇచ్చేదాన్ని బట్టి ఆశపడాల్సి ఉంటుందండి. మేమైతే ఎక్కడ రాజీ పడకుండా ఇటు ప్రాక్టీస్‌లో గానీ, ఏదైనా ఎంత ఖర్చయినా దేనికైనా రాజీ పడకుండా చేస్తున్నాం కాబట్టి గెలుపుపై మాకు అత్యంత ధీమా ఉందండి. చూడటానికైతే బ్యూటీ కాంటెస్ట్‌లోకి సంబంధించి అయితే గెలుపొందేటటువంటి అన్ని లక్షణాలున్నాయి. చాలా సుందరంగా ఉంది చూడటానికి. అయితే ఈ బండ లాగుడుకు సంబంధించి ఇది ఎంత సామర్థ్యం కలిగినటువంటి బండలని, ఎంత వెయిట్‌ని లాగటానికి? ఇప్పుడు దీని వయసుని బట్టి ప్రస్తుతానికి దీనికి 6 క్వింటాల బండ ఉంటదండి. 6 క్వింటాల్ ఇప్పుడు ఉన్న దీని గొప్పతనానికి, దీని పనితనానికి 6 క్వింటాల బండంటే పెద్ద లెక్క కాకపోవచ్చండి దీనికి. ఓకే. ప్రస్తుతము దీని యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి రెగ్యులర్‌గా వైద్యుల దగ్గరికి తీసుకురావటం కానివ్వండి, దీనికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఇవి యాక్చువల్‌గా వీటికి వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయండి. ఏదైనా డౌట్ రావడంతోటే మేము డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళు చెప్పే నిర్ణయాన్ని బట్టి మేము మందులు వాడటం జరుగుతా ఉంటది. ఓకే. ఇప్పుడు ఈ పల్నాడు జిల్లా కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు సంబంధించి నాదెండ్ల గ్రామవాసిగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ యొక్క ఉత్తమ ఏదైతే మీ పేరుతో ఈ యొక్క కాంపిటీషన్స్‌లో, రాష్ట్ర వ్యాప్త కాంపిటీషన్స్‌లో ఈ యొక్క మీ గ్రామం పేరుని ఈ ఎడ్ల ద్వారా నిలుపుతున్నందుకు? అంటే ఇది ఎవరికీ దక్కని అంశాలండి. ఇవి ఎవరో ఎంతోమంది ప్రయత్నం చేస్తే ఎవరో ఒకళ్ళకిద్దరికే దక్కుతా ఉంటది. ఇప్పటివరకైతే మేము అపజయం అనేది చూడలేదు. ఇక ముందు కూడా ప్రస్తుతానికి ఏ విజయ పరంపరలో కొనసాగుతామని ఆశిస్తున్నామండి. అట్లా మీరు ఏం ఉద్యోగరీత్యా ఎక్కడ చేస్తున్నారు? అలాగే 2 డిఫరెంట్. ఒకటేమో ఉద్యోగం చేస్తూ ఇటు పశుపోషణ అనేటటువంటిది ఎట్లా సెట్ అవుతుంది టైమింగ్ కానివ్వండి? అంటే నాకు యాక్చువల్‌గా టైమింగ్స్ నైట్ డ్యూటీ అయితే 12 అవర్స్ ఉంటదండి. డే డ్యూటీస్ అయితే 6 అవర్స్ ఉంటాయి. నేను గతంలో 2011 నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో క్యాథ్ ల్యాబ్ డిపార్ట్మెంట్‌లో క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నానండి. అప్పుడు 6 అవర్స్ డ్యూటీ ఉంటది కాబట్టి మనకి పగలు పెద్ద ఇబ్బంది అనిపించదు. నైట్ అవర్స్ అయితే వీటి దగ్గర ఉండే పని లేదు. మా నాన్నగారు ఉంటారు నేను లేని టైంలో. మిగతా టైంలో అంతా నేనే చూసుకుంటా ఉంటాను. ఓకే. ప్రస్తుతం పెంపుడు జంతువుల మీద పెంచేటటువంటి వ్యక్తికి అమితమైన ప్రేమ ఉండే పరిస్థితి. ఒక 2 రోజులు గనక మీరు ఎంత ఇష్టంగా పెంచుకునేటటువంటి ఎద్దుని చూడకపోతే ఏమనిపిస్తది? అంటే చూడకుండా ఉండాలనే అభిప్రాయం అయితే మాకుండదు. కానీ ఫోన్‌లో ఇక్కడున్న మనుషుల్ని మాత్రం నిమిషం ఫోన్ చేసి చావగొడతా ఉంటాం కదా! సహజంగా అది మేత మేసిందా? దానా పెట్టి తిన్నదా? లేకపోతే ఆరోగ్యం ఎట్లా ఉందనేది మెయిన్ ఇంపార్టెంట్‌గా కనుక్కుంటా ఉంటామండి. ప్రతి గంటకి. నెవరేస్తుందా? లేదా? లేతే ఎట్లా ఉంది? అసలు ఏంటి అనేది ఫోన్ కాల్స్‌లోనే కనుక్కుంటా ఉంటామండి. ఓకే. ఇది పరిస్థితి. ఇదైతే ప్రచండ అనేటటువంటి పేరు పెట్టబోతున్నారు. ఈ యొక్క విజయానికి ఏదైతే గుర్తుగా కూడా ఈ యొక్క ఎద్దును రూపొందించిన నేపథ్యంలో ఆ పేరును పెట్టేటటువంటి క్రమంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది నల్లమోతు వేణుగోపాల్ గారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. నాదెండ్ల గ్రామానికి సంబంధించి ఈ యొక్క పశువుల వైద్యశాలకు సంబంధించి ప్రభుత్వ వైద్యులు. ప్రస్తుతము ఈ యొక్క ప్రచండ ఎద్దు పోటీలకు వెళ్ళేటటువంటి క్రమంలో దాన్ని ఒక కొలతలకు సంబంధించి రికార్డు నమోదు చేసేటటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కొన్ని కొలతలు తీయటము, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారో తెలుసుకుందాం. సార్ చెప్పండి. ప్రస్తుతం ఈ యొక్క మీ గ్రామం మీరు ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఈ నాదెండ్ల గ్రామం నుంచి కాంపిటీషన్స్కి వెళ్తున్నటువంటి ఈ ఎద్దుకు సంబంధించిన కొలతలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? మొదటిగా నాదెండ్ల గ్రామం అనేది దశాబ్దాల నుంచి ఒంగోలు జాతి పరిరక్షణలో చాలా ప్రాముఖ్యం చెందినది. సో ఇక్కడ నుంచి చాలా బిగ్ బుల్స్ అనేవి రాష్ట్రం నలుమూలలా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కాంపిటీషన్స్లో కూడా ఎన్నో ప్రైజెస్ తీసుకొచ్చిన చరిత్ర ఈ గ్రామానికి చెందింది. ఈ ప్రాంత పశు వైద్యాధికారిగా నేను ఇక్కడున్న పశువులకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా వెంటనే సమయానికి టీకాలు కానీ లేకుంటే ఏదన్నా జబ్బులు వచ్చిన వెంటనే ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వాటికి సంబంధించిన మందులు అందించడం ఇవన్నీ మా వృత్తిలో భాగంగా మేము చేస్తున్నాము. రైతువారి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంకా వీటి మీద ఇంకా అమితమైన అభిమానం ఉంటుంది. సో నల్లమోతు వేణుగోపాలరావు గారు దాదాపు మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి 3 బుల్స్ని ఆల్రెడీ సెమెన్కి డొనేట్ చేస్తున్నారు. సో మంచి జాతి బుల్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆటోమేటిక్గా ప్రైస్ చెల్లించేసి మాకు మేము బుల్స్ని టేక్ ఓవర్ చేస్తాము. సో ప్రస్తుతం ఈ పాలపల్ల విభాగంలో ఈ ఇంత సైజులో ఉన్నది ఒంగోలు బుల్స్ అంటేనే దానికి సైజుకి దాని ఫెరోషియస్నెస్కి వాటికి ఎంతో పేరు. సో 25 నెలల వయసులో దీని మెజర్మెంట్స్ మేము ఖచ్చితంగా చాలా హైగా ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్తో సరే ఆన్ పేపర్ మనం కలెక్ట్ చేసి మనం రికార్డుకి పంపిద్దాం అనేది మా ఉద్దేశం. సో వేణుగోపాలరావు గారు మమ్మల్ని అప్రోచ్ అయిన వెంటనే మేము సానుకూలంగా స్పందించి మెజర్మెంట్స్ తీయడం జరిగింది. సో మేము హైట్ మెజర్ చేస్తే 1.5 మీటర్స్ హైట్ అనేది ఉంది.
అదేవిధంగా లెంత్ 1.65 మీటర్స్ లెంత్ ఉంది. ఈ వయసుకి సంబంధించి ఈ 2 చాలా రికార్డెడ్ డేటా. సో, ఆ మెజర్మెంట్స్ చేసి మనం రికార్డ్‌కి పంపిస్తున్నాము. వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ ద విన్నింగ్ ప్రైజ్. ఓకే. ఈ గ్రామం నుంచి పోటీలకు వెళ్తున్నటువంటి ఒక ఎద్దుకు సంబంధించి ప్రస్తుతం మీ గ్రామంలో మీరు ఒక ఉద్యోగిగా ఉన్నటువంటి నేపథ్యం ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ గ్రామం నుంచి వెళ్ళేటటువంటి ఎద్దు విజయం సాధించాలి. సో, ఖచ్చితంగా విజయం సాధించాలనేది మా కోరిక. అదేవిధంగా ఇటువంటి రావడం వల్ల ఈ గ్రామంలో చాలామంది ఔత్సాహికులైన కుర్రాళ్ళున్నారు. వాళ్ళందరూ కూడా ఈ పశుపోషణ మరియు అదేవిధంగా ఒంగోలు జాతి పరిరక్షణలో చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. సో, అటువంటి వాళ్ళకి ఇటువంటి ప్రైజెస్ రావడం ఇవనేవి ఇంకా ప్రోత్సాహం కలిగిస్తాయి. ఇంకా ఎక్కువ పశువుల్ని పెంచడం, మంచి జాతిని అభివృద్ధి చెందడం అనేది చేయించడం అనేది జరుగుతుంది. సో, గెలవాలనేది మా ఆశ, ఆకాంక్ష. ఓకే. ఇది పరిస్థితి. నాదెండ్ల గ్రామానికి సంబంధించి ఈ యొక్క పశు పోషణకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతులు, రైతువారి కుటుంబాలు, యువకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపించేటటువంటి పరిస్థితి ఉంటుందని, అలాగే ఈ యొక్క ఎద్దును యొక్క పందాలకు పంపుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విజయాన్ని కూడా ఆకాంక్షిస్తున్నారు. ఏదైతే పశు పోషకులు ఈ యొక్క ఎద్దుకు సంబంధించినటువంటి పోషకుడు నల్లమోతు వేణుగోపాలరావు గారితో పాటు అలాగే ఇక్కడ గ్రామస్తులు, అలాగే ప్రత్యేకంగా దీని రికార్డుకు సంబంధించినటువంటి కొలతలు నమోదు చేసి దీనిపైన కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పశు వైద్యులు కూడా. ఇది ఇక్కడ నాదెండ్ల గ్రామానికి సంబంధించి ఎడ్ల పందాలకు సిద్ధమవుతున్నటువంటి ప్రచండ పేరు పెట్టబోయేటటువంటి ఈ యొక్క ఎద్దుకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ చంద్రతో వేణు, నాదెండ్ల.